డాక్టర్ ఏమన్నాడు? ఏం లేదు చెల్లి, అవే మందులు కంటిన్యూ చేయమన్నారు. బావా, అక్క, అన్నం తింటురా అండి. మాకేం ఆకలిగా లేదు. ఇంతకి తమ్ముడు ఇంట్లో లేడా? లేడు బావా, మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే బయటికి వెళ్ళిండు. మేము హాస్పిటల్ వెళ్తే నువ్వు ఇంట్లో ఒక్కదాని ఉన్నాను ఎరగదా? అయినా నేను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఎట్లా పోతున్నాడు? బాగా రాని మన సంగతి చెప్తా. మీ తమ్మునికి ఈ మధ్య బయట తిరుగుడు బాగా అలవాటు అయిపోయింది. అన్నంటే భయం లేదు, పెళ్ళమంటే ప్రేమ లేదు. పెళ్ళైనాక నన్ను మాట్లాడు అనుకుంటే ఇంకా దిగజారిపోతాడు. ఒకసారి మీరైనా గట్టిగా చెప్పొచ్చు కదా. వాడు చిన్నపిల్లడైతే కొద్ది మాట చెప్పచ్చు. నా భుజాల కనుక ఇంటోడు అయిండే వాందని తెలిసి ఉండాలి కానీ నేను కూడా ఇప్పుడు చెప్పన్నా. అవునులే, ఇప్పుడెట్లా తెలిసొస్తుంది? చిన్నప్పటి నుండి కాలికి మట్టి అంటకుండా భుజాల మీద మోసినావు కదా, ఆ సుఖమే అలవాటైంది. అప్పుడు లేని భయం ఇప్పుడెట్లా వస్తుంది? అక్క, ఆయన గురించి తెలిసి కూడా మీరెందుకు అనుకోవడం? నేనే మెల్లగా సర్ది చెప్పుకుంటాను. సర్ది ఎప్పుడు కాదు చెల్లి, సంసారం అంటే ఏందో అర్థమయ్యేటట్టు నేర్పు. ఈ రోజంటే 2 ఉన్నారు, రేపు పాపో బాబు కొడితే 3 అవుతారు. అప్పుడు కూడా ఇట్లా ఖాళీగా తిరిగిండు అనుకో, కడుపులోకి ఎట్లా వస్తుంది? వాడు ఏం పని చేయకపోతే ఉన్న 4 ఎకరాల పంట పండించుకుని బతాడు. అయినా వాడి గురించి నాకు లేని రంది నీకెందుకే? బావా, అక్క చెప్పేది కూడా మా బతుకు తెరుగు గురించేగా. మీ తమ్ముడు వచ్చినాక నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి కాలు చేతులు కడకరండి, నేను అన్నం పెట్టుకొస్తా. మెంటల్ దానా, ఏమైంది ఎంత గట్టిగా అరిచినావు? ఓ మెంటల్, నువ్వా? దొంగ అనుకుని భయపడ్డాను. ఏమైంది మాట కదా? ఏమేం చెల్లే అంత గట్టిగా అరిచావు? చూసి భయపడ్డాక. బల్లి అరే ఇవరకు ఇంటలేవు కదా, ఎప్పుడు వచ్చినావు? అంటే వైష్ణవి గట్టిగా అరిచేసరికి బయట నుంచి ఉరికొచ్చింది అన్న. నువ్వు పాడే పాటకు కట్టిన గజ్జకు తాళం కలవట్లేదు మర్ది గారు. ఇంకేం చూస్తాను? మీ తమ్ముడు వేసాలు నాకు తెలియదా? నడు. కొంచెమన్నా సిగ్గుందా? సరసలాడడానికి సందు పొందు చూసుకోవా? నేనెక్కడ సరసం ఆడినే? కనీసం నిన్ను తాకనైనా తాకినా నీ సంగతి తర్వాత చెప్తుండే. రాత్రి ఆటకు పాట మర్చిపోతావు, పొద్దంతా చూస్తూ మురిసిపోతావు, తీరా టైం వచ్చేటళ్ళకు మలుసుకొని పంటావు. నీ గురించి నాకు తెలియదా? ఏమయ్యా, సర్ది తీసుకొచ్చిన, అన్నం తిందువురా. ఏమయ్యా, ఏమైంది? నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు అర్థమైందయ్యా. కానీ ఇంకెంతకాలం ఈ బాధని గుండెలో దాచుకుంటాం? డాక్టర్ చెప్పిన ఒక్క మాట గుర్తొస్తే గుండె పగిలిపోతుంది. మనకి పిల్లలు పుట్టారని తెలిసిన నిజం నన్ను అనుక్షణం బాధ పెడుతుంది. అందుకేనే ఆ విషయం నా తమ్మునికి నీ చెల్లెకు తెలియనివ్వద్దు. అయితే ఇంకెంతకాలం అని దాస్తామయ్యా? ఆ భగవంతుడికి మనం ఏ పాపం చేశామని ఇంత పెద్ద శిక్ష వేసిండు?
ఏడవకే, ఊరుకో. కొన్ని కష్టాలు దేవుడు పెట్టే పరీక్షలు అనుకోవాలి. మన కడుపులో పెట్టే పిల్ల లేకపోయినా నా ప్రేమతో పెంచిన నా తమ్ముడు ఉన్నాడే, వాడే మన ధైర్యం. వాడు నా తమ్ముడు కాదే, నా కొడుకు లాంటి వాడు. కానీ నాకంటే చిన్నదాని ముందు కొట్టరాలుగా ఇంకెంత కాలం అని బ్రతకాలి? మనుషులు వేసిన శిక్ష అయితేనో ఏదో మార్గం ఆలోచిస్తుంది, కానీ దేవుడు వేసిన శిక్షని అనుభవించక తప్పది. అయినా నాకు తమ్ముడు ఉన్నాడు కాబట్టేనే నాకు పిల్లలు లేకుండా చేసింది. ఊకో అయ్యా. ఆడది గర్భం దాల్చకపోవడం ఒక బాధ అయితే, భర్త కన్నులు దాచిన కన్నీళ్లు చూడడం అంతకంటే పెద్ద శిక్ష. మన ఒడిలో పిల్లలు లేకపోవచ్చు, నీ చేతిలో పెరిగిన తమ్ముడు ఉన్నాడు కదా, ఆ ఆప్యాయతే నాకు అమ్మతనం అనుకుంటా. అరే సీను, ఎంత గొప్ప మనసురా నీది. పిల్లలు లేకపోవడం ఒక లోటే కావచ్చు, కానీ ప్రేమ అనేది లేకపోవడమే పెద్ద లోటురా. మీ ఇంట్లో పిల్లల నవ్వులు లేకపోయినా మనుషుల గొప్పతనం గుమ్మం దాటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదే నిజమైన గొప్పతనం. అరే సీను, నువ్వు ఏ రోజు కూడా నీ తమ్ముడిని తమ్ముళ్లా చూడలేదురా. కడుపులో పుట్టిన కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నావు. తండ్రి అనే పదానికి రక్తమే అవసరం లేదురా, త్యాగం చేసే హృదయం ఉంటే చాలరా. చూడమ్మా, నీ కడుపులో పుట్టిన బిడ్డలు లేకపోయినా నీ హృదయంలో మాత్రం అమ్మతనం ఉప్పొంగుతుంది. నీలాంటి స్త్రీమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉన్నట్టేనమ్మా. మనిషి అనేవాడు ఎన్ని అంతస్తులు, ఎన్ని ఆస్తులు, ఎన్ని వేల ఎకరాల భూమి సంపాదించాడు అనేది కాదు, కానీ తన మనసులో ఎంత మానవత్వం ఉన్నదనేదే గొప్ప. దేవుడు అందరికీ ఒకే వరాలు ఇయ్యాడు సీను. కొందరికి డబ్బిస్తాడు, కొందరికి అందం ఇస్తాడు, కొందరికి ఐశ్వర్యం ఇస్తాడు, కానీ కొందరికి మాత్రమే తన బాధను త్యాగం చేసే హృదయాన్ని ఇస్తాడు సీను. బాధపడక సీను. మామ, ఈ విషయాన్ని దయచేసి నా తమ్మునికి కానీ నా మరదలకు కానీ చెప్పరని నాకు మాట. చూడు సిద్ధు, ఇట్లా పని పాట లేకుంటే ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు చెప్పు. అయిపోయిందా? ఆఖరికత్తే పిల్లని దగ్గర కూడా అలసైపోయినా. ఇప్పుడు నేను ఖాళీగా ఉంటున్నాను ఎవరన్నారు చెప్పు నీతోని? నాకున్న టాలెంట్కు పెట్టుబడి పెడితే లక్షల్లో సంపాదిస్తా తెలుసా? కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఎవరెందుకు అర్థం చేసుకుంటలేరు? నేను చేసుకున్న నీ పిల్లం నేను లేనా? నేను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మీ అన్నం లేడా? నేను ఒక ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా. అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఎవరిస్తారు చెప్పు? మా అన్నను అడుగుదాం అనుకుంటే ఆయన ఉన్న పొలం దున్నుకొని బతుకురా అంటాడు. ఆయనకు మట్టి వాసన తప్ప మని వాసన తెలియదు. ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు? అడుగుదామంటే అత్త మామ కూడా లేరు. ఎందుకు లేరు? వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే మనకింత కర్మ ఉండునా? బలవంతంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. కన్న వాళ్ళ ప్రేమను ఒమ్ము చేసి నేను నీతో వచ్చేసిన. ఇప్పుడు నేను అడుగుదామన్నా నాకు ముఖం లేదు. నాకు మా అన్న దగ్గర ముఖం లేదు, నీకు మీ వాళ్ళ దగ్గర ముఖం లేదు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? సరే, నీకు ఇప్పుడు ఎంత కావాలి? నిజం చెప్పాలంటే ఒక 2 లక్షల దాకా కావాలి. ఏ వైష్ణవి, ఏం చెప్తున్నావే? మా అన్న వదిన అడిగితే ఏం చెప్తావు? నేనేదో ఒకటి చెప్పుకుంటాను, నమ్మకంగా ఇస్తున్నాను. చేసే పని జాగ్రత్తగా చేసిద్దు. నా బంగారం. నేను నీ బంగారాన్నే, ఇది నా బంగారం. పోగొట్టుకున్నంత సులువు కాదు మళ్ళీ సంపాదించుకోవడం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆలోచించి నిర్ణయం తీసుకో. బా, నాకు తెలుసులేవే. ఏంది మా అర్జెంట్గా రమ్మంటివి? కాళ్ళకు చెప్పులు కూడా వేసుకునే టైం ఇవ్వవా నాకు?
ఈ ఊరు పెద్ద మనిషిగా ఈ ఊళ్ళో మంచి జరిగినా చెడు జరిగినా చూసుకోవాల్సిన పెద్ద మనిషిని నేను. అవును మామ, నువ్వు సర్పంచ్ అయినప్పటి నుంచి ఊళ్ళో పరిపాలన మంచిగా ఉంది, మరి చెడు ఎక్కడ ఉంది? చెడు ఊళ్ళే లేదు, నీ ఇంట్లో ఉంది సీను. ఏంది మామ నువ్వు అనేది? నా ఇంట్లోనా? నీ తమ్ముడు నువ్వు తల దించుకునే పని చేస్తాడు. నీ కుటుంబానికి తీరని మచ్చ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న నీ తమ్ముడు. ఏంది మామ నువ్వు చెప్పేది? నిజమే నిజమే చెప్తున్నా. ఏమేం సిద్ధు, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు, ఏంటి విషయం? ఏం లేదు స్వాతి, కొన్ని బాధలు ఉంటాయి చూడు, ఎదుటి వాళ్ళకు చెప్పాలని అనిపిస్తుంది, కానీ చెప్తే ఎక్కడ చులకనైపోతామోనని భయం వేస్తుంది. నా దగ్గర కూడా దాస్తే మరి ఇంకెవరికి చెప్తావు సిద్ధు? నేనంత పరాయిదాన్నా? ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు నిలబడ్డా నువ్వు ఒక్కదానివి నా పక్కన ఉంటావన్న స్థాయికి వచ్చినావు స్వాతి. అందుకే నీతో చెప్పాలంటే భయం వేస్తుంది, అంతేగాని నిన్ను ఏదో బాధ పెట్టాలని కాదు. ఇటు చూడు సిద్ధు, నువ్వు నిజంగా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ కష్టం ఏంటో నాకు చెప్పు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నా స్వాతి. ఒక డీల్లో పైసలన్నీ ఇరుక్కపోయినాయి, సమయానికి కట్టకపోతే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం లేని పరిస్థితి, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏం చేయాలి చెప్పు? అందుకే నాకు బాధేస్తుంది, ఏడవకు సిద్ధు, నీకెంత అవసరం ఉందో నాకు చెప్పు, నేను చూసుకుంటా. నన్ను చేసుకునేవాడు ఆపదలో ఉంటే నేను ఎట్లా తట్టుకుంటా సిద్ధు? నిజమా స్వాతి, నాకు అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలి. ఓసి అంతేనా? 3 లక్షలంటే మా నాన్నకు 30 రూపాయలతో సమానం. రేపే నీ అకౌంట్లకు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా, ఓకేనా? నిజమా? థ్యాంక్స్ స్వాతి, నీ రుణం ఈ జన్మలో తీర్చలేను. రుణం అనే మాట మళ్ళీ అన్నట్టు, ప్రేమలో ఈ లెక్కలు ఉండవు. అవును, మీ అన్నయ్యతో మన పెళ్లి గురించి మాట్లాడావా? నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉన్నదే నీకోసం. ఈ డీల్ పూర్తవగానే మంచి కబుర్తో మళ్ళీ వస్తా, ఓకేనా? సరే పా, వెళ్దాం. ఇది జరిగింది. నీ తమ్మునికి పెళ్ళైనా కూడా మరో ఆడిపిల్ల జీవితంతో ఆడుకునుడు మహాపాపం. నీ మరదలకు తెలియకుండా నీ తమ్ముణ్ణి అదుపులో పెట్టుకునే బాధ్యత నీదే సీను. వీడేమో ఇంత మంచోడు, నీ తమ్ముడు చూస్తేనేమో ఛీ. చెల్లి, నీ మంగళసూత్రం ఏమైంది? పసుపు తాడేసుకున్నావు? అక్క, రాత్రి పక్కల ఓడిపోతే తీసి బీరువాలో పెట్టినాక. బంగారు తాడు ఉండగా పసుపు తాడెందుకే? ఊడిపోతే మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి వేసుకోవాలి, సరేనా? సరే అక్క, సరే. నీతో కొంచెం మాట్లాడరా? ఏమైందా అన్న? అయ్యో చెల్లి, వైష్ణవి, వైష్ణవి, ఏమైంది నీకు? ఏమైంది? చెల్లి, రోజా, రోజా ఏమైంది చూడు. వైష్ణవి, తీసుకుపో అబ్బా. సిద్ధు కొన్ని నీళ్ళు తీసుకురాపో. చెల్లె, ఏమైంది? లే, ఇగో అన్న, అంబులెన్స్ పట్టుకో ఇట్లా. రోజా, అంబులెన్స్ ఫోన్ చేయన్నా?
అంబులెన్స్ వద్దు, ఆగు. చెల్లి ఏమైంది? చెల్లి ఏమైంది? హాస్పిటల్ తీసుకుపోదాం బావ వదినే. వద్దు, ఆగు. రోజా ఏమైంది? ఆగురు మీరు, ఎందుకంత తొందరపడతారు? ఏమైందిరా? తొందర అంటానవి ఏంది వదినే, ఇంత సీరియస్ పెట్టుకొని? మీకు అర్థం కాదా? సపడేకుండరి. నువ్వు తండ్రి కాబోతున్నావు. నిజమానే? అవునా? లేరా? హలో. హాయ్ హీరో. ఏంటి చెప్పు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషనా? ఎందుకు? పెళ్లి చేసుకోకుండానే తండ్రి కాబోతున్నావు కదా. పెళ్లి చేసుకోకుండానే తండ్రి కాబోతున్నావు కదా.